అందరికీ నమస్తే. మొదటి విడత సర్పంచ్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చేసినాయి. ఈ రిజల్ట్స్ను పట్టి ఎవరు ఏం అర్థం చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చి 2 ఇయర్స్ అయింది. సర్పంచ్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని చీరలు పంచిండ్రు, బెదిరింపులు, పోలీస్ స్టేషన్లు, పోలీసులు కూడా రంగంలో దిగి బెదిరించిండ్రు. తర్వాత కొన్నారు కొంతమందిని, అధికార పార్టీ అన్నీ చేసిండ్రు. రేవంత్ రెడ్డి కాలుకు బల్పం కట్టుకొని తిరిగిండు. ప్రపంచంలోనే సర్పంచ్ ఎలక్షన్స్ కోసం ప్రచారం చేసిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కానీ రిజల్ట్స్ ఏమొచ్చినాయి? ఈ గవర్నమెంట్ వచ్చి 2 ఇయర్స్ అయింది. మొన్ననే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పిండ్రు 90% సర్పంచ్ సీట్లు కాంగ్రెస్ గెలవబోతుందని. మరి ఎంత పర్సెంటేజ్ గెలిచిండ్రు, ఎట్లా గెలిచిండ్రు, ఏం విచిత్రాలు జరిగినాయి, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. దీనిపైన మాట్లాడదాం మనం. అంతా ఫస్ట్ విడత అయిపోయింది, ఇంకా రెండో విడత మూడో విడత ఉంది. ఫస్ట్ విడతలో ఏం జరిగిందో తెలిస్తే రెండో విడత మూడో విడతలో ఏం జరుగుతుందో కూడా మనం అంచనా వేసుకోవచ్చు. దాని తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటాయా ఉండవా అసలు అనేది కూడా మనకు అర్థమవుతుంది. అన్ని విషయాలు మాట్లాడదాం మనం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక ఇది ఫిగర్ మొత్తం. కాంగ్రెస్ 1702, బీఆర్ఎస్ 1345, బీజేపీ 186, ఇతరులు 524. ఇతరులు అంటే దానిలో ఇండిపెండెంట్స్ ఉంటారు. ఏకగ్రీవమైనవి కాదు, ఏకగ్రీవమైన దగ్గర అన్ని పార్టీల వాళ్ళు సహకరిస్తేనే ఏకగ్రీవం అవుతుంది. కాబట్టి అది అన్ని పార్టీల అభ్యర్థుల కింద లెక్క కట్టాలి. సరే, వాళ్ళ అధికార పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ జైన్ కావచ్చు, అది వేరే విషయం. కానీ ఒక ఊర్లో ఏకగ్రీవం అవుతున్నారు అంటేనే ఆ ఊర్లో వేరే పార్టీల వాళ్ళు ఉండక కాదు, వేరే పార్టీల వాళ్ళు కూడా సహకరిస్తే ఏకగ్రీవం అవుతుంది. అంటే మేమే అభ్యర్థి పెట్టాం, సరే మన ఊర్లో ఎలక్షన్ వద్దు, మనం ఏకగ్రీవంగా చేసుకుందాం, మన ఊరికి 5 లక్షల 10 లక్షల గుడి కట్టిస్తాడా, రోడ్ వేస్తాడా, ఏదో ఒక కమిట్మెంట్ ఉంటుంది కదా, ఆ కమిట్మెంట్ తీసుకొని ఏకగ్రీవం చేస్తారు. కాబట్టి అది అన్ని పార్టీల సపోర్ట్తో ఏకగ్రీవం అవుతుంది. దాన్ని పక్కన పడేద్దాం. వీళ్ళకి వచ్చిన ఫిగర్ ఇది 1702 కాంగ్రెస్కు, బీఆర్ఎస్కి ఇంత, బీజేపీకి ఇంత, ఇతరులకి ఇంత వచ్చింది. ఇంకా దీనిలో చాలా చాలా విచిత్రాలు జరిగినాయి. ఆ విచిత్రాలు చూస్తే జగదీష్ రెడ్డి తండ్రి, ఈయన 95 సంవత్సరాల పెద్ద మనిషి, తుంగుతుర్తి నియోజకవర్గం నాగారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్టు ఈయన. ఈ పెద్ద మనిషి చాలా గ్రేట్ అసలు. 95 సంవత్సరాలు అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినా ప్రత్యర్థులు చచ్చిపోవాలని కోరుకుంటారు వీళ్ళు. కానీ 95 సంవత్సరాల ఒక పెద్ద మనిషి అసలు కొన్నిసార్లు సర్పంచ్గా పోటీ చేయాలని కుటుంబ సభ్యులకు చెప్తే కూడా వాళ్ళు చెయ్యరు, మాకు ఇంట్రెస్ట్ లేదంటారు. ఇప్పుడు ఉమెన్ వస్తుంది ఎక్కడో ఒకరి దగ్గర, బీసీ ఉమెనో, జనరల్ ఉమెనో, ఎస్సీ ఉమెనో, ఎస్టీ ఉమెనో వస్తుంది. ఆ మహిళతో పోటీ చేయించడం ఆ ఇంట్లోలకు తలకాయ పానం తోకకు వస్తుంది, ఒప్పుకోరు, మేము చెయ్యమంటారు. కానీ ఈ పెద్ద మనిషి జగదీష్ రెడ్డి మాజీ మంత్రి, ఆయన ఉన్నా కూడా ఆయన చెప్తే ఈయన చేసిన చూసినరా, దట్ ఈస్ గ్రేట్. ఇది ఒక ఇన్స్పిరేషన్, యూత్కి ఇన్స్పిరేషన్. అంటే ఎలక్షన్స్లో పోటీ చేయడానికే వయసు అనేది ఇంపార్టెంట్ కాదు, ప్రజా సేవ చేయాలన్న ఒక కోరిక ఉంటే చాలు, చేయొచ్చు అనేది మాత్రం ఈ పెద్ద మనిషిని చూస్తే మాత్రం ఈజీగా అర్థమవుతుంది, ఈ తరం జనాలకు అర్థమవుతుంది. ఇంకా చాలా జరిగినాయి. ఇగో ఇక్కడ పోదాం. పోల్కంపల్లి ఎక్కడో ఉండదు. రేవంత్ రెడ్డి ఊరు నుంచి వాకబుల్ డిస్టెన్స్. ఈ పక్క ఆ పక్క 2 ఊర్లు బీఆర్ఎస్ఏ గెలిచింది. అసలు కొండారెడ్డిపల్లిలో ఏకగ్రీవం చేయకపోతే ఆడ కూడా రిజల్ట్ ఎట్లుండేదో. కొండారెడ్డిపల్లిలో ఇట్లా తేడా వస్తుందనే ఇంకా ఊర్లో బెదిరించిండ్రో, లేకపోతే ముఖ్యమంత్రి ఊరు కాబట్టి చేయాలనే అభిమానంతో చేసిండ్రో, ఎట్లా చేసిండ్రో. కానీ ఆడ ఏకగ్రీవం కాకపోతే మాత్రం ఈ పోల్కంపల్లి చూసిన తర్వాత ఈజీగా మనకు అర్థమైంది అక్కడ కూడా రిజల్ట్ వేరే ఉండేదేమోనని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సొంత మండలంలో కూడా కాంగ్రెస్కు షాక్ తప్పలేదు. ఒంగూరు మేజర్ గ్రామ పంచాయతీల రికార్డు విజయం సాధించింది అక్కడ బీఆర్ఎస్. 909 ఓట్లు యాదయ్య నేతను గెలిచిండు. మొత్తం 11 వార్డులకు 11 ప్రతిపక్షం క్లీన్ స్వీప్ చేసింది. 11 వార్డులు కాంగ్రెస్కి రాలేదు. ఇట్లా చూసుకుంటూ పోతే ఇక్కడ చూడండి, ములుగుల 3630 ఓట్ల మెజార్టీతో, భారీ మెజార్టీతోన ఈమె గెలిచిర్రు. ములుగు జిల్లాలో అతిపెద్ద గ్రామాన ఏటూరు నాగారం సర్పంచ్ స్థానం బీఆర్ఎస్ కైవసం చేస్తున్నది. ఇక్కడ మంత్రి సీతక్క 5 సార్లు ప్రచారం చేసిందట. 5 సార్లు సీతక్క పోయి అందరిని ఓటు వేయమని అడిగింది కాంగ్రెస్. అయినా సరే జనం మాత్రం బీఆర్ఎస్ని గెలిపించింది. ఇట్లా ఇంకా చాలా విలేజెస్ ఉన్నాయి. చాలా విలేజెస్ అంటే ఇప్పుడు జడ్చల్ ఎమ్మెల్యే అనుమతి రెడ్డి ఉన్నాడు. సొంత మండలమైన రాజాపూర్లో బీఆర్ఎస్ గెలిచింది. మొత్తం గ్రామ పంచాయతీలు ఆ మండలంలో 24 ఉంటే 16 బీఆర్ఎస్ గెలిచింది, 4 కాంగ్రెస్ గెలిచింది. తెల్లం వెంకట్రావు భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ చేరాడు. సొంత ఊర్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయాడు, ఆడ కూడా బీఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ అభ్యర్థి పైన 84 ఓట్ల తేడాతోన బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచింది. ఈయన సొంత విలేజ్. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత ఇలాకాలో కూడా బీఆర్ఎస్ గెలిచింది. మొత్తం ఖమ్మం
నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలో 32 స్థానాలకు ఎలక్షన్ జరిగితే 11 స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకున్నది. ఇంకా తాండాలు అయితే వన్ సైడ్, తాండాలలో 70% తాండాలు మొత్తం బీఆర్ఎస్ ఓటేసినాయి. రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన చాలా ఏరియాలలో బీఆర్ఎస్ గెలిచింది. ఇక ఎందుకు గెలిచింది, బీఆర్ఎస్ ఎందుకు గెలిచింది, ఇక్కడ కాంగ్రెస్కి ఏమైంది, అసలు కాంగ్రెస్కి ఎందుకు ఓటేయలేదు జనం? 2 సంవత్సరాల గవర్నమెంటే కదా. కొన్ని ఊర్లలో అయితే ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎవరైతే సర్పంచ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ మద్దతు తీసుకున్నారో వాళ్ళు ఓడిపోయారు. కొన్ని ఊర్లలో బీఆర్ఎస్ కాంగ్రెస్ సపోర్ట్ ఉన్న దగ్గర కూడా క్యాండిడేట్స్ ఓడిపోయారు. ఎందుకనంటే మేము కాంగ్రెస్ సపోర్ట్ తీసుకున్నాం కాబట్టి ఓడిపోయినామని చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ తీసుకుంటే ఓడిపోతామని తెలియక తీసుకున్నాం, మేము జనాల్లో ఇంత వ్యతిరేకత ఉందని తెలియక కాంగ్రెస్ అంటే కొద్దిగా అధికారం ఉంది కాబట్టి పోలీసుల సపోర్టో లేకపోతే ఎలక్షన్ కమిషన్ అధికారుల సపోర్టో దొరుకుతుంది కదా అనే ఉద్దేశంతోన మేము సపోర్ట్ తీసుకుని తీరా చూస్తే కాంగ్రెస్ మద్దతు ఉంది కాబట్టి మేము ఓడిపోయిన ఊర్లు అన్నారు. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమైంది గ్రామాలలో కాంగ్రెస్ పైన తీవ్రమైన వ్యతిరేకత ఉందని. ఈ పిక్చర్ మనకు అర్థమైంది. రేవంత్ రెడ్డి తక్కువ హామీలు ఇవ్వలే కదా, సర్పంచ్ ఎలక్షన్స్ కోసమే చీరలు పంచారు కదా, 60 లక్షల చీరలు పంచుతున్నామన్నాడు, చీరలు పంచిండ్రు. ఆ చీరలు కట్టుకొని వచ్చి మరి ఓట్లు వేయమన్నారు. ఆ చీరలు కట్టుకొని వచ్చి ఓట్లు వేసిన వాళ్ళు ఎంతమంది కాంగ్రెస్కి వేసినారో తెలియదు. అసలు ఎంతమంది చీరలు కట్టుకొని వచ్చి ఓట్లు వేసినారో కూడా క్లారిటీ లేదు. కొడంగల్లో ఒక మండలంలో ఎక్కడో దగ్గర ఒక ఊర్లో చీరలు కట్టుకొని వచ్చినట్టుగా మీడియాలో చూసినాం. ఇంకా బయట ఎక్కడ అది మనకు కనబడలేదు. చీరలు తర్వాత మీరు అభివృద్ధిని చూసి ఓటేయండి, అభివృద్ధి కోసం అయితే మాకే ఓటేయండి, మా గవర్నమెంట్ ఇంకా 3 సంవత్సరాలు ఉంటుందని చెప్పుకున్నారు. కానీ జనాలు ఏమర్థం చేసుకున్నారంటే వీళ్ళు 2 సంవత్సరాలనే ఏం పీకలేకపోయారు, ఇంకా 3 సంవత్సరాలు వీళ్ళ డెవలప్మెంట్ ఎట్లుంటుందో జనాలకు బాగా అర్థమైపోయింది. కాబట్టి వీళ్ళు అట్లా జనాలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తే కూడా ఓటేయలేదు. ఇక ఇట్లా చాలా ఉన్నాయి స్కీమ్స్. మీకు రేషన్ కార్డులు రద్దు అవుతాయి అన్నారు, మీకు స్కీమ్స్ రద్దు అవుతాయి అన్నారు, లోకల్ కాంగ్రెస్ లీడర్లు బెదిరించిండ్రు, మీ మీద పోలీస్ కేసులు అయితే అన్నారు, సిఐలతో ఫోన్లు చేయించిండ్రు, పోలీసు వాళ్ళని దగ్గరుండి వాళ్ళని బెదిరించే ప్రయత్నాలు చేసిండ్రు, మభ్యపెట్టే ప్రయత్నం చేసిండ్రు, కొనుక్కునే ప్రయత్నం చేసిండ్రు. ఎన్నో ప్రయత్నాలు చేస్తే కూడా కాంగ్రెస్కు రాలేదు. యాక్చువల్గా బీఆర్ఎస్ 2019 ఎలక్షన్స్లో 64% సీట్లు సంపాదించింది. 64%. అప్పటికే వాళ్ళ గవర్నమెంట్ 2014 వచ్చింది. అంటే 5 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకి 64% వచ్చింది. కానీ వీళ్ళకు 2 ఇయర్స్కే చెత్తకిలబడ్డారు వీళ్ళు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది జనాలలో. కాంగ్రెస్ సపోర్ట్ అంటేనే ఓడిపోయినామని కొంతమంది అభ్యర్థులు బహిరంగంగానే మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ సపోర్ట్ ఉంటే ఓడిపోయినారంటే ఇప్పుడు రెండోసారి మూడో విడతల ఈ ఎలక్షన్ జరిగే వాళ్ళు ఎవరన్నా కాంగ్రెస్ సపోర్ట్తో కనుక ఉంటే, అంటే కాంగ్రెస్ సపోర్ట్ లేకుండా వేరే వేరే పార్టీలతో పాటు కాంగ్రెస్ ఉంటే అది మహా డేంజర్. కాంగ్రెస్ ఉన్నారంటే మీరు పక్కా ఓడిపోతారు అనేది ఈ మొదటి విడత చూస్తే అర్థమైపోయింది. దీన్ని బట్టి రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు గ్రామాలలో ప్రభుత్వం పైన ఎంత తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు జనం. గ్రామాలలో యాక్చువల్గా 2018లో కదా బీఆర్ఎస్ ఓడిపోయింది, కానీ అక్కడనే బీఆర్ఎస్కు మళ్ళీ ఒక జీవం పోసారు కదా జనం. అక్కడనే క్యాడర్ బలంగా ఉందని నిరూపితమైంది కదా. ఇప్పుడు కేటీఆర్ ప్రచారం చేయలేదు, హరీష్ రావు ప్రచారం చేయలేదు, ఎవ్వరూ ప్రచారం చేయలేదు. బీఆర్ఎస్ తరఫున లోకల్లో ఉండేవాళ్ళు తప్ప మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూడా పెద్దగా కాన్సన్ట్రేషన్ చేసినట్టుగైతే ఎక్కడ మనకు బయట కనబడలేదు. జస్ట్ ఊర్లలో ఉండే బీఆర్ఎస్ వాళ్ళే మన పార్టీ గెలవాలి, మేం గెలవాలి అని చెప్పేసి జనాలకు ఒప్పించి జనాలకు ప్రభుత్వ వైఫల్యాలని చెప్పి ఓట్లు వేపించుకున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇక రాష్ట్ర ప్రజలంతా సంతృప్తికరంగా ఉన్నారు. నా పరిపాలన మొత్తం రైతు పరిపాలన, రైతు పక్ష పాలన లేకపోతే తెలంగాణ మొత్తం నా వెంటనే ఉందని ఏడే చెప్పుకుంటారు. మహబూబ్నగర్లో సర్పంచ్ ఎలక్షన్స్లో మమ్మల్ని గెలిపించండి, మమ్మల్ని గెలిపిస్తే మహబూబ్నగర్ మొత్తం నా వెంటనే ఉంటుంది అని ఒక సంకేతాలు పోతాయని రేవంత్ రెడ్డి ప్రకటన చేసిండు. చూస్తే మహబూబ్నగర్లో కూడా చతికిలబడ్డది. కాంగ్రెస్ అత్యధికంగా గెలిచిన సీట్లు మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో గెలిచింది, మహబూబ్నగర్ జిల్లాలో గెలవలే. మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్కు చాలా సీట్లు వచ్చినాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూస్తే 34 to 44% వరకు బీఆర్ఎస్ సీట్లు కైవసం చేసుకున్నది. షాద్నగర్ ఎమ్మెల్యే సొంత ఊరు శంకర్ వాళ్ళ ఊర్లో కూడా బీఆర్ఎస్ గెలిచింది. ఇక వీళ్ళ పరిపాలనకి ఎన్ని మార్కులు వేసినట్టు. వీళ్ళ పరిపాలన గ్రామీణ ప్రాంతాలే మన దగ్గర, ఒక హైదరాబాద్ తప్పితే కొన్ని టౌన్స్ తప్పితే మొత్తం గ్రామీణ ప్రాంతాలే మన దగ్గర ఉండేది. గ్రామాలలో ఎలక్షన్ జరిగితే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ గవర్నమెంట్ పీక్తుందని అర్థమైపోయింది. వీళ్ళు హైదరాబాద్లో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని 90% సీట్లు మనకే వస్తున్నాయి, జనాలంతా కాంగ్రెస్ వెంట ఉన్నారు అనుకోవడం తప్పు అని ఈ సర్పంచ్ ఎలక్షన్ చూస్తే ప్రూవ్ అయిపోయింది. రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే కూడా ఓట్లు వేయలేదు, రేవంత్ రెడ్డి మాటలను ఎవరు వినలేదు అని అంటే రేవంత్ రెడ్డి ఫేస్ చూసి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓట్లు వేయలేదు. ఇది క్లియర్. అసెంబ్లీ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి ముఖం చూసి ఓట్లు వేయలేదు. బీఆర్ఎస్ అక్కడ ఉన్న లోకల్గా ఉండే ఎమ్మెల్యే అభ్యర్థుల మీద తీవ్రమైన వ్యతిరేకత, వాళ్ళకి ఓటు వేయద్దు అనుకున్నారు. కేసీఆర్ రావాలని కోరుకున్నారు.
కానీ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ కనిపించింది, కాంగ్రెస్ ఓటేసారు, గుడ్డిలో దెబ్బ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసింది. ఇంకా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏముంటుంది, మొన్న చెప్పలే పంజాబ్ ముఖ్యమంత్రి కావాలంటే 500 రూపీస్, సిద్ధు వాళ్ళ భార్య అయిపోయింది 500 crores, 500 రూపీస్ కాదు 500 crores పెడితే నవజోత్ సిద్ధు ముఖ్యమంత్రి అవుతాడు అని అంటే ఆమెను సస్పెండ్ చేసిండ్రు. అట్లా ఇక్కడ డబ్బులు ఇస్తే ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు అనేది ఆమె చెప్పింది అనమాట, అర్థమైంది. ఇక రేవంత్ రెడ్డి పరిపాలన జనాలకు నచ్చలేదు. రేవంత్ రెడ్డి ఫేస్ చూస్తే అసలు ఓట్లు వేయరు, రేవంత్ రెడ్డి ఫేస్ చూస్తే ఓట్లు పడవు కాంగ్రెస్ అనేది మాత్రం చాలా క్లియర్గా పిక్చర్ చూస్తే అర్థమైంది. ఇప్పుడు ఈ రిజల్ట్ చూసిన తర్వాత 2-3 విడతల రిజల్ట్ ఎట్లుంటుందో తెలియదు, కానీ ఆల్మోస్ట్ ఇట్లే ఉంటుందేమో. కానీ వీళ్ళు నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టరో అని ఒక పెద్ద డౌట్ వచ్చింది. ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్స్ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఇంకా చాలా తీవ్రంగా ఉంటాయి, అవి పార్టీ గుర్తుల మీద జరుగుతాయి. ఇప్పుడు వీళ్ళు మద్దతు ఇచ్చిన అభ్యర్థులే ఇట్లా గెలిచిర్రు, కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు లేకపోతే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులే ఇట్లా గెలిచిర్రు అని అంటే బహుశా రేపు పార్టీ గుర్తుల మీద, కాంగ్రెస్ గుర్తు మీద, బీఆర్ఎస్ గుర్తు మీద, బీజేపీ గుర్తు మీద గెలిచే సీట్లు ఇంకా చాలా దారుణంగా ఉంటాయని ఒకటి అర్థమైంది. రెండో విషయం ఏంటంటే బీజేపీకి దగ్గర 42 స్థానాల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలిచిర్రు. బహుశా బండి సంజయ్ ఎఫెక్ట్ కనిపించింది. బండి సంజయ్ గ్రౌండ్లో వర్క్ చేసాడు, కమలాపూర్ మండలం అయినా సరే లేకపోతే కరీంనగర్ ఓవరాల్ జిల్లాలో బండి సంజయ్ దగ్గరుండి ప్రచారం చేసుకుంటు కాబట్టి ఆయన గెలిచింది. జూబ్లీహిల్స్లో కూడా బండి సంజయ్ ప్రచారం చేసింది కాబట్టి ఆయన్ని ఓటు 7,500, లేకపోతే 2,000-3,000 దగ్గర అయిపోయే అవకాశం ఉండేది. కొంచెం గ్రౌండ్లో పనిచేస్తే బీజేపీ కూడా ఓట్లు పడతాయి అనేది ఇక్కడ చూస్తే అర్థమైంది సర్పంచ్ ఎలక్షన్స్లో. కానీ మొత్తంలో చర్చలో పడేది మాత్రం 100% కాంగ్రెసే. కాంగ్రెస్ ఇక్కడ ఇన్ని సీట్లు రావద్దు. ఇప్పుడు బీఆర్ఎస్కి ఇన్ని సీట్లు ఎట్లా వస్తాయి? బీఆర్ఎస్ మన గవర్నమెంట్లో ఉందా? వాళ్ళు ప్రచారం కూడా చేయలేదు, వాళ్ళు పెద్ద సీరియస్గా కూడా పట్టించుకోలేదు. ఎక్కడ లోకల్ వాళ్ళు పట్టించుకున్నారు మొత్తం. ఇప్పుడు ప్రతిపక్షానికి మొత్తం చూస్తే ప్రతిపక్షానికి 60% ఓట్లు వచ్చినాయి. బీజేపీ, బీఆర్ఎస్, మిగతా అన్ని పక్షాలు కలిసి ఇండిపెండెంట్లకు అందరూ కలిసి 64% పైన ఓట్లు వాళ్ళకు వచ్చినాయి, కాంగ్రెస్కు వల్లేదు. ఇది ఒక బ్రేక్ లాంటిది కాంగ్రెస్కు. కాంగ్రెస్ సమీక్షించుకోవాలి, ఎందుకు ఇట్లా అయింది. మొన్ననే కదా అన్ని గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్కు ఓట్లు వేసి ఎమ్మెల్యేని గెలిపించారు. కానీ ఇప్పుడు అదే జనము కాంగ్రెస్ కాదని, ఆ ఎమ్మెల్యేలను కాదని మళ్ళీ బీఆర్ఎస్కి ఎందుకు ఓటేసారంటే కాంగ్రెస్ ఫెయిల్ అయింది, ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని జనాలు బాగా నమ్ముతున్నారు. వాళ్ళకు ప్రత్యక్షంగా కనబడుతుంది. నమ్మడం ఎవరో చెప్తే నమ్మడం కాదు, వాళ్ళే చూస్తున్నారు సొంతంగా. కాబట్టి కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోతుంది అనేది ఈ సర్పంచ్ ఎలక్షన్ రిజల్ట్ బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది సమీక్షించుకోవాల్సిన టైం, కాంగ్రెస్ సమీక్షించుకోవాలి ఎందుకు ఇంత ఫెయిల్ అయినా మనం అనేది. వాళ్ళు సమీక్షించుకుంటే ఫ్యూచర్లో ఏమైనా బెటర్ జరుగుతుందేమో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.